శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి అందులో భాగంగా దివ్యల మాధురి గారు ఎంటర్ అవ్వటం జరిగింది. నిన్న ఇవాళ ప్రోమో కానివ్వండి మొత్తం అంతా ఆవిడే ఉన్నారు. ఆ మాట తీరు కానివ్వండి సేమ్ బయట ఎలా ఉందో లోపల కూడా అలానే చూస్తున్నాము. మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ విన్నింగ్ మెటీరియల్ అంటారా లేకపోతే ఏంటి? అసలు అట్లా కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకో 10 సంవత్సరాల తర్వాత నాతో ఇంటర్వ్యూ చేసిన, ఇంకో 10 సంవత్సరాల పాటు బిగ్ బాస్ ఉన్నా నేను బిగ్ బాస్ కి వ్యతిరేకం. ఓకే, ఇందులో ఏమీ మార్పు లేదు. అవును, ఫస్ట్ నుంచి అదే స్టాండ్. ఫస్ట్ నుంచి నాది అదే స్టాండ్. ఇది ఒక పనికిమాలిన షో, అదొక విచ్చలవిడి షో. అది మామూలుగా సమాజంలో మనుషుల్లో ఉండే ఎక్కడో నిద్రాణంగా ఉండే కొన్ని రకాల వికారాలని అది తట్టి లేపి సంతోషపెట్టడానికే ఇట్లాంటి షోలు ఉంటాయి. పోర్నైనా ఇట్లాంటివి అయినా ఇంకోటైనా ఇట్లాంటివి ఈ ఈ సీరియల్స్ కావచ్చు, ఓటీటీలు కావచ్చు, ఏవైనా ఇవి ఇవాళ టెక్నాలజికల్గా వచ్చిన మార్పులన్నీ కూడా మనుషుల్లో ఇది తప్పు అని తెలిసినా కానీ ఎవరు చూడకుండా ఆ తప్పుని ఎంజాయ్ చేసే ఉద్దేశం ఇవాళ మనుషుల్లో ఇవి తట్టి లేపుతున్నాయి, నిద్ర లేపుతున్నాయి. ఆ షోల్లో ఒక భాగమే ఈ బిగ్ బాస్గా చూస్తా నేను. ఇకపోతే సరే, ఎలాగూ బిగ్ బాస్ని కర్ణాటకలో అయినా నిషేధించారు కానీ మళ్ళీ ఏదో ఓపెన్ అవుద్ది అంటున్నారు. అయితే అసలు ఈ ఇండియా మొత్తం మీద కూడా ఈ బిగ్ బాస్కి సంబంధించి ఏ భాషలో అయినా బిగ్ బాస్ ఉండకూడదు, ఇట్లాంటి షో అంటే ఈ కాన్సెప్ట్ తోటి షోలు కరెక్ట్ కాదు అనేది ఒక జీవో వస్తే తప్పితే ఇది ఆపటం ఎవరి వల్ల కాదు. సరే, ఉన్న దాంట్లోకి వాళ్ళ మాధురి వెళ్ళింది. ఈ మాధురి వెళితే ఇప్పుడు మాధురిని ఒక ట్రోలింగ్ మెటీరియల్గా చూస్తున్నారు. మీరేమో విన్నింగ్ మెటీరియలా అని అడిగారు. చెప్పలేరు ఎవరు విన్నింగ్ మెటీరియల్ అని. ఎవరన్నా అనుకున్నారా? ఇంతకుముందు బిగ్ బాస్ విన్నర్లుగా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు విన్నింగ్ మెటీరియల్ అని ఎవరన్నా అనుకున్నారా? వాళ్ళు అలా కాబడ్డారు. ఇప్పుడు ఫస్ట్ టైము చాలా పెద్ద గందరగోళం చేసింది, అదేదో ఆర్మీ అని పెట్టాడు ఒక అతను, కౌశల్ ఆర్మీ అని పెట్టిన అతనితోటే ఇది చాలా ఎక్కువ కాంప్లికేట్ అయింది బిగ్ బాస్. అంతకుముందు ఇంత కాంప్లికేషన్ లేదు. ఇంకా అప్పటి నుంచి ఏంటి అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. పైగా వీళ్ళు పెడుతున్న టాస్కులు కూడా ఒక పిచ్చి పనికి మాలిన పోరంబోకు టాస్కులే పెడుతున్నారు. ఏది సీజన్కి దిగజారిపోతున్నాయి ఆ టాస్కులు. అయితే ఈ పరిస్థితుల్లో ఈమె విన్నింగ్ మెటీరియల్ అంటే కంటే కూడా అది విన్నింగ్ మెటీరియల్ అవునా కాదా అనేది తేలాలి, దానికి టైం పడుతుంది. కానీ ఈమె ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది. ఎప్పుడైతే దువాడ సీను తోటి ఆమె సహజీవనం చేస్తోందో, ఈ సహజీవనం చేస్తున్న సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్ ఒక పరిధిని దాటి వాళ్ళ టీఆర్పీ రేటింగుల కోసం వాళ్ళని వాడుకున్నారో, వాళ్ళతో ప్రేమగీతాలు పాడించారా, లేకపోతే వాలంటైన్స్ డేలు చేయించారా, లేకపోతే వాళ్ళతో ప్రపోజల్స్ చేయించారా, ఇవన్నీ చేయించింది ఒక రకంగా అది ఆమోదయోగ్యం కాదు. అంత అవసరం లే. ఇప్పుడు మాంసం తింటున్నాం కదా అని బొముకుల మెళ్ళ వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితాల్లో ఒక ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళదైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇలా కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోర్స్ నేను కూడా వ్యతిరేకించా. ఇప్పటికైనా సరే వాళ్ళ బంధం మీద నాకు ఏమాత్రమైన సదభిప్రాయం లేదు. సదభిప్రాయం అంటే వేరే విషయం కాదు. నేనేదో వీళ్ళకి ఆమోద ముద్ర లేస్తాను వీళ్ళకి వెయ్యను అనేది కాదు. నా దృష్టిలో ఎప్పుడు చట్టమే ఫైనల్. చట్టము కోర్టే ఫైనల్. చట్టం ఏం చెప్తుంది అనే దాని మీదనే దానికి బేస్ అయ్యే నేను మాట్లాడతా. పైగా చట్టం ఒకటే కాదు, న్యాయం ధర్మం ఇవి కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మన సంతోషము ఇంకొకరి సంతోషాన్ని లాక్కుని మనం సంతోషం పొందే హక్కు ఏ మనిషికి లేదు. అది ప్రకృతి నుంచైనా వ్యక్తుల దగ్గర నుంచైనా
పక్క వాళ్ళ సంతోషాన్ని మనం కబళించి మనం సంతోషంగా తయారవటం అనేది కరెక్ట్ కాదు అసలు. ఇన్ ప్రిన్సిపల్ అది కరెక్ట్ కాదు. ఈ రకంగా చూస్తే అతని కుటుంబానికి అతను దూరం అయ్యాడు. అది ఈమె వల్లే అయ్యాడు అనే దాన్ని నేను ఒప్పుకోను. ఓకే, నేను దేవన్ నుంచి ఇదే మాట్లాడుతున్నా. చాలా మంది ఈ అమ్మాయి మీద కంప్లైంట్ పెడుతున్నారు, పచ్చని సంసారం నిప్పులు పోసిందని, అదే నీది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడే అతనికి తెలీదా పచ్చని సంసారం అని? తన భార్య తన పిల్లలు అనే బాధ్యత అతనికి లేదా? ఈమెకో భర్త 3 పిల్లలు ఉన్నారు, ఈమెకి బాధ్యత లేదా? కానీ వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఏటికి ఎదురెదటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళ జీవితంలో ఏం పరిస్థితులు వాళ్ళని అక్కడ దాకా తీసుకొచ్చినాయో వాళ్ళు అలా డిసైడ్ అయ్యారు, ఉన్నారు. కానీ వాళ్ళ బంధానికి ఓవర్ గ్లోరిఫికేషను, అలాగే ఒక ప్రతిరోజు వాళ్ళ గురించి మాట్లాడుకునేటట్లు మీడియా అయితే మటుకు మీడియా పోషించింది. ఓకే, దీనివల్ల మీడియాకి లాభం జరిగింది కానీ వాళ్ళకేం లాభం జరిగిందో నాకైతే తెలియదు. సరే, ఎనీవే ఇదంతా నడుస్తూ ఉన్న వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టుకున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు, మీరు మాధురి వెళ్తుందా అని. నేను వెళ్ళదు అన్నాను. ఎందుకు అంటే వాళ్ళిద్దరి సాన్నిహిత్యము మనం గమనించిన తర్వాత మేము ఒకరి కోసం ఒకరం పుట్టాము, ఏదో పోయిన జన్మలో మాది అదేదో మగధీర సినిమా లాంటి స్టోరీ అని ఆమె చాలా చెప్పిన తర్వాత మరి ఇంత చెప్తుంది, మేము అసలు ఇన్నాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఒక్కరోజు కూడా విడిగా లేమో అని చెప్తుంది, అయినా వెళ్ళటానికి సిద్ధపడుతుంది అంటే వెళ్ళదేమో అని నేను అన్నాను. కానీ ఆమె వెళ్ళింది, అదే ఆమె ఛాయిస్. అయితే ఆమె వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆమెకు ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది. నేను దీన్ని ఒప్పుకోవట్లే. అంత ట్రోల్ చేయాల్సిందేంటి అంటే? బిగ్ బాస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ట్రోలింగ్ పనికి వచ్చేవాళ్ళు కదా, ఒక్కటేనా తప్పులు చేసినా ఏం చేసినా? ఏదో చిన్న క్లిప్ వచ్చింది, చిన్న క్లిప్ వస్తే దాని కింద అసలు జనాలు పబ్లిక్ పల్స్ ఎలా ఉందో చూద్దామని చూస్తే కింద అది ఇది అని మాట్లాడుతున్నారు మాధురిని. అసలు మీకెవడు ఇచ్చాడు రయ్య అధికారం? అసలు మీకు ఇష్టమైతే చూడండి. ఒక దరిద్రాన్ని కూడా ఒక సంస్కారవంతంగా కూడా చూడొచ్చు. అది దరిద్రం అనుకుంటే మంచిని సంస్కారంగానే చూడొచ్చు. అసలు మనం ఎందుకు సంస్కారహీనులం కావాలి? అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నా మనం సంస్కారంగా ఉండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అసలు మన స్థాయి ఏంటి, మనం ఏ స్థాయికి దిగజారుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. పోనీ ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోండి, చూడండి, అది ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా చూడండి. కానీ ఆవిడని విమర్శించడానికి ఎందుకు వాడుకోవాలి? అక్కడ మాధురి అనే ఒక క్యారెక్టర్ వెళ్ళింది అక్కడికి. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి ఆమెను ఇంకాస్త దిగజారుడుగా మాట్లాడడం మట్టుకు కరెక్ట్ కాదంటున్నా నేను. అంటే అక్కడ ఆవిడ మాట తీరు లేకపోతే ఆట అవి చూసి మాట్లాడే ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అండి. అది బిగ్ బాస్ లో మొత్తం స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఈమె ఇలా బిహేవ్ చేస్తే, ఈమె ఇలా బిహేవ్ చేస్తే, ఈమె ఇలా బిహేవ్ చేస్తే ఇలా బిహేవ్ చేయాలి అనేదే ఉంటుంది. ఆ టాస్కులు కానీ ఏవైనా సరే అదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అది ఒక సినిమా లాంటిది. సినిమాకి ఎట్లయితే స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఉంటుందో అది కూడా అంతే. మనం అంతవరకే చూడాలి. ఆమె అలా ఎందుకు బిహేవ్ చేస్తుందంటే ఆవిడకి ఆ విధమైన స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం చేయాలి. చేయకపోతే రెండో రోజే పంపిస్తారు. నీకు స్క్రిప్ట్ ప్రకారం నీకు యాక్ట్ చేయటం రావట్లేదు కాబట్టి అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళరా అని చెప్తారు, పంపిస్తారు. ఇప్పుడు మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేదే కదా. అవును, ఆ షో ఒక ఉద్దేశమే అది కదా. ఒక చోట ఉన్నారు వీళ్ళంతా, కుటుంబాలకు దూరంగా ఉన్నారు. ఈ కుటుంబాలకు దూరంగా ఉన్నప్పుడు బయట వార్తలు వీళ్ళకి తెలియవు, బయట ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అన్లెస్ అంటిల్ వీళ్ళకి అనారోగ్యం వచ్చినా, ఇంట్లో ఎవరన్నా చనిపోతే తప్పితే వీళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేదు, అసలు బయట జరిగేది తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళు ఏదో ఒక స్థాయిలో ఒక స్ట్రెస్కి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. పైగా దానికి తోడు ఈ స్క్రిప్టెడ్ ప్రోగ్రాము, ఈ మొత్తం కలిపి వాళ్ళని ఒక విధమైన ఏదో వింత జీవుల్లాగా తయారవుతుంది. షో చివరి వరకు ఉండేవాళ్ళు మటుకు. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు బిగ్ బాస్ షో నుంచి, ప్రతి షో నుంచి బయటకు వచ్చిన తర్వాత 2-3 నేరస్తులు తయారు ఉన్నారు, పోలీస్ కేసులు అయినాయి వాళ్ళ మీద. ఇప్పుడైనా అంతే. అంటే మాధురికి అవుతుందని నేను అనను, కానీ అంటే
ఆల్రెడీ అయిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు అయిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. అందుకని ఏది ఏమైనా ఇక్కడ మగవాళ్ళని ఒక స్థాయిని దాటి విమర్శించటం కానీ, అబాస్పాలు చేయటం కానీ, అగౌరవంగా మాట్లాడటము తప్పే. ఆడవాళ్ళు మాట్లాడినా అంతే తప్పే. ఆడవాళ్ళు అంత తొందరగా వాడు వీడు అని మాట్లాడరేమో కానీ, ఈ కామెంట్లు పెట్టే మగవాళ్ళు మాత్రం అది ఇది అని చెప్పి సంబోధించి మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సంస్కారం అనిపించుకోదు. ఇప్పుడు మీరు సంస్కారం లేని షోలు చూస్తున్నారంటే మీరు సంస్కారం లేకుండా తయారవ్వాలని ఎక్కడా లేదు. కొంచెం మీ సంస్కారం మీరు మిగుల్చుకోవచ్చు. ఏదో సరదాకి చూసాము, వినోదాని కోసం చూసాము అని అనుకున్నా కానీ. అందుకని ఈ విషయంలో మట్టుకు ఎందుకు మాధురి అలా ప్రవర్తిస్తుంది అంటే స్క్రిప్ట్ ప్రకారమే ప్రవర్తిస్తుంది. కానీ నా డౌట్ ఏంటంటే ఆమె విన్నింగ్ అయ్యే వరకు, అంటే లాస్ట్ వరకు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఆవిడ ఎక్కువ కాలం అక్కడ ఉంటుందని నేను అనుకోను. తనకేంటంటే ఒక విధమైన ఒక ఎక్స్పెరిమెంటల్ మెంటాలిటీ ఉంది తన దగ్గర, మాధురి దగ్గర. అది తప్పని నేను అనను. చాలామంది దగ్గర ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు పిల్లలు కూడా కొంతమంది ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. అది ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మానేస్తారు. కానీ తన దగ్గర ఎక్స్పెరిమెంట్ మెంటాలిటీ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ మెంటాలిటీ ఉంది కాబట్టే తను ఇంకేదో ఉంది అనే వెతికే మనస్తత్వం ఉంది కాబట్టే తన భర్తతోటి ప్రోమోలో చెప్పింది కదా, నేను అడ్జస్ట్ అవ్వలేకపోయాను, చాలా ప్రయత్నం చేశాను, నాకు చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేశారు, నేను చాలా లైఫ్లో నెగిటివిటీని చూశాను అని అవన్నీ చెప్పుకుని వచ్చింది తను. అవన్నీ అంటే ఏంటి అంటే అవన్నీ జరిగినప్పటికీ కూడా కొంతమంది ఆ పరిస్థితులకు అనుగుణంగా మారిపోయి అలా ప్రయాణం చేసేస్తారు. కానీ దాన్ని ఎదురీది నాకు ఇంకేదో కావాలి జీవితంలో అని చెప్పి ఒక వెతుకులాట, ఒక ఎక్స్పెరిమెంటు చేసే మెంటాలిటీ, ప్రయోగాత్మకమైన మెంటాలిటీ మాధురి దగ్గర ఉంది. కాబట్టే దువ్వాడ శ్రీనివాస్ని ఎంచుకుంది. తనతో కలిసి బతకటానికి సిద్ధపడింది. ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళ అబాస్ పాలైనంతగా ఎవరు వాళ్ళ గురించి మాట్లాడుకున్నంతగా ఎవరి గురించి మాట్లాడుకోలే. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇంక సొసైటీలో ఇలా చేసేవాళ్ళు ఎవరు లేరనా? కాకపోతే కుటుంబాలు వదిలేసేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ కుటుంబంగానే ఉంటూ సహజీవనాలు చేస్తున్న వాళ్ళు కూడా, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటికి కనిపించరు. వీళ్ళు ఈమెకి ఒక ఎక్స్పోజ్ అవ్వాలి అనే ఒక మెంటాలిటీ ఒకటి ఉంది. సొసైటీకి ఎక్స్పోజ్ కావాలి, ఒక ఫ్యాషన్ ప్రపంచానికి ఎక్స్పోజ్ కావాలి అనే ఒక ఎక్స్పెరిమెంటల్ మెంటాలిటీ ఉంది కాబట్టి ఈమె గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఓకే, లేకపోతే అసలు ఆ మెంటాలిటీ లేకపోతే ఇంతమంది మీడియాకి అసలు ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వదు. అసలు వీళ్ళు నన్ను ఎందుకు ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు ఇంత ప్లాట్ఫామ్ ఎందుకు కల్పిస్తున్నారు అనే ఒక ఆలోచన అమ్మాయికి వచ్చి ఉండేది. ఇదంతా జరిగిన దానివల్ల ఈ మీడియా హౌస్లకు ఉపయోగం జరిగింది, కానీ వాళ్ళకేం ఉపయోగం జరిగింది చెప్పండి? వాళ్ళు ఏమైనా ఖాళీగా కూర్చుంటే వాళ్ళకి తిండి వచ్చేస్తుందా? వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నారుగా. కాకపోతే ఈ పాపులారిటీ వాళ్ళ బిజినెస్కి ఏమైనా ఉపయోగపడవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఓటింగ్ అంటూ పెడితే గనక ఈ బిగ్ బాస్ దీంట్లో కూడా తనకు ఎంతో కొంత ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, మరి చివరి వరకు ఉంటుందా, ఉండగలుగుతుందా? ఇప్పుడు నిన్న మొన్న వెళ్ళిన రోజు వెళ్ళిన తెల్లారు ఏడ్ చేసింది. అవును, మరి అట్లా ఉంటే అక్కడ నెగ్గుకు రాలేరు. అక్కడ చాలా హార్డ్ కోర్గా ఉంటేనే చివరి దాకా నెగ్గుకొస్తారు. అందుకని ఏదేమైనా నేను బిగ్ బాస్ షోని మళ్ళీ చెప్తున్నాను, ఇంత మాట్లాడాను కాబట్టి బిగ్ బాస్ అంటే ఏదో నాకు ఇష్టమనో నా అభిప్రాయం మారిపోయిందో అని అనుకోక్కర్లేదు. బిగ్ బాస్ పనికొచ్చే షో కాదు. వెళ్ళిన వాళ్ళు ఆరోగ్యంగా బయటకు వస్తే, మానసికంగా ఆరోగ్యంగా బయటకు వచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉంటే చాలు అని కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.